వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు సిపిఐ నారాయణ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే. సార్ చక్కగా మీ నవ్వు గురించి ఎదురు చూస్తున్నాం సార్. నా నవ్వు దిష్టి అదే కాంపిటీషన్. దిష్ట కాదండి. అంత ఆ నవ్వితే మాకు చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చారు. ఈ అమెరికా విశేషాలు ఏంటి సార్? అమెరికాలో ఏంటి, ఏం జరిగింది నాకు అసలు? మా అబ్బాయి అక్కడ ఉన్నారు. ఉమ్, ఇయర్ లెవెన్స్ పోతుంటా ఊడిపోయాను. ఉమ్, బాగా ఇప్పుడు టారిఫ్ గొడవలు జరుగుతున్నాయి కదా, ఆడ రోజుకొక ట్విస్ట్ జరుగుతూ ఉంటుంది. ఉమ్, ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికాలో ఉన్నటువంటి ప్రజానీకమే వ్యతిరేకిస్తున్నారు. ఓకే. ఆడ ఫస్ట్ టైం కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్, అమెరికా ట్రంప్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉంది. 32-40 ఏళ్ళ వయసు ఉండేవాళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు కమ్యూనిస్ట్ పార్టీ. ఒక కుర్రోళ్ళు అంటారు. కుర్రోళ్ళు. తర్వాత న్యూయార్క్లో జరిగినటువంటి మేయర్ ఎలక్షన్స్ ట్రంపింగ్గా గెలిచాడు. ట్రంప్ అతను కమ్యూనిస్టు, అతను ఓడించండి అని చెప్పేసి అని ఓపెన్గా పిలిపించాడు. పిలిపించినా సరే ఆ, మందాన్ని దెబ్బేసి గెలిచాడు. అవునండి. అంటే దాన్ని బట్టి అమెరికాలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. అవునండి. దీనిపై నేను కూడా కొంచెం రీసెర్చ్ చేద్దామని ఈ షాపులకు పోయా. ఉమ్. షాపులకు పోయి లెక్కలు తీశాను. టారిఫ్ ముందు ఏంది, టారిఫ్ తర్వాత ఏంటి. ట్రంప్ రాకముందు టారిఫ్ ఏంటి, ట్రంప్ వచ్చాక? కాదు, టారిఫ్ ప్రకటించినాక. ఆ, ట్రంప్ వచ్చి టారిఫ్ ప్రకటించినాక, ఉమ్, బిఫోర్ టారిఫ్, ఆఫ్టర్ టారిఫ్ ఉమ్, చేసి లెక్కలు తీస్తే బియ్యం అప్పుడు $22 నుంచి $32 అయింది. దాని ప్రకారం లెక్క ఇస్తే ఉమ్. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి $700 నుంచి $1,300 దాకా ఆదాయం పెరిగింది. వాళ్ళ ఖర్చు పెరిగిపోయింది. పెరిగిపోయింది. అంటే లక్ష మార్లు. ఆదాయం పెరగలేదు, అవునండి. జీతాలు పెరగలేదు, ఖర్చు పెరిగిపోయింది. అది కేవలం ఇండియన్స్ మీద కక్ష తీసుకుంటే ఆయన ప్రయత్నించాడు, ఏది భారతదేశం ఇండియన్స్ పైన. కానీ వాళ్ళ దేశంలోనే ప్రాబ్లం అయింది. ఇప్పుడు అమెరికాలోనే భూమినాంగ అయిపోయింది. అది అన్న జనం బాగా వ్యతిరేకత అయిపోయారు. దాని రిజల్ట్సే న్యూయార్క్ వచ్చిన ఎలక్షన్స్. దాని రిజల్ట్స్ వాళ్ళు కూడా దాన్ని ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఊరికే బెంకానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, బెదిరించడానికి, మన సోవియట్ రష్యా పైకి పోనీయకుండా ఆపడానికి చేసేటువంటి కుట్ర కుతంత్రాల్లో భాగంగా ఈ టారిఫ్ ప్రకటించారు తప్ప ఆయనకే దానివల్ల ఉపయోగం లేదు. ఆయనకే భూమినాంగ అయింది. ఇక దివ్యల మాధురి గారు ఏదో వాళ్ళ దువ్వాడ శ్రీనివాస్ గారు మొయినాబాద్ లో ఏదో లేనిపోయింది, అది కూడా మాట్లాడాలన్నా ఇప్పుడు. ఆమె బిగ్ బాస్ లో పాల్గొంది. ఏదో గొప్పగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగేసేట్టుగా ఫీల్ అయిపోయారు వాళ్ళు. అది అసలు బ్రోత కంపెనీ, దానికి ఎందుకు పోవాలి. తర్వాత ఆమె పోయింది, దానిపైన గొడవ అయింది. ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా అట్టండి కదా, నేను చెప్పకూడదు. కానీ ఆ దువ్వాడ శ్రీనివాసు నా మీద ఏదో సీరియస్గా మాట్లాడినాడు. నేను బిగ్ బాస్ మొట్టమొదటి నుంచి కూడా నాగార్జునని వ్యతిరేకిస్తున్నాను, బిగ్ బాస్ వ్యతిరేకిస్తున్నాను, బిగ్ బాస్ కల్చర్ని వ్యతిరేకిస్తున్నాను. అందులో బాగా ఏం కూడా తనలేకపోయింది. ఏం లేకపోతే నేను ఆమెనే మాట్లాడలే. ఇట్లాంటి వాళ్ళు బిగ్ బాస్ ఉంటారు, వీళ్ళేం సంకేతం ఇస్తారు చెప్పి మాట వాస్తవం. దువ్వాడ శ్రీనివాస్ ఏమంటాడు, నాగార్జున అంత మాట అంటావా, ఊరుకోని అంటాడు. ఎందుకు ఊరుకోవు? ఏమండి, దాన్ని ఇనాగరేసినప్పుడు ముగ్గురు హీరోయిన్ బొమ్మలు పెట్టాడు. ఆ ముగ్గురు ఒక హీరోని పిలిచాడు. ఈ ఎవరిని ముద్దు పెట్టుకుంటావు, ఎవరితో డేటింగ్ చేస్తావు, ఎవరితో పెళ్లి చేసుకుంటావు అని అడుగుతాడు. అప్పుడు ఆ హీరో ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయిని డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటాడు. నాకు కడుపు పడిపోయింది. అది ప్రారంభం, కోవిడ్ కాబట్టి ఏమో సమయానికి ఇంట్లో ఉన్నా. నాకు నిజంగా చాలా కోపం వచ్చింది. అంటే ఓపెన్గా యూత్ని ముగ్గురు అమ్మాయిని ఎంగేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని సంకేతం ఇస్తే అదేది. అందులో నాగార్జున ఎవరు, అక్కల నాగేశ్వర కొడుకు, పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు. నీకింత డబ్బు కక్కుర్తి ఏంటి? నీకు డబ్బులు లేవా? 7 తరాలకు ఉపయోగపడే ఆస్తి ఉంది. అట్లాంటి పనికి మాలిన ప్రోగ్రామ్స్కి అది మేము తీవ్రంగా వ్యతిరేకించమాట వాస్తవం. ఇప్పుడు ఏమైంది, అదే మాదిరి ఇప్పుడు పోలీసు అరెస్ట్ చేశారు. రేవు పార్టీ పెట్టుకుంది, ఇల్లీగల్గా పార్టీ పెట్టుకొని మత్తు మత్తు మందులు ఉందంట, సారాయి ఉంది. సారాయి అంటే బ్రాందీ నా విమర్శ కరెక్ట్ అయిపోయింది. బిగ్ బాస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అది నిర్దిష్టంగా బయటపడింది. ఇప్పుడేమంటారే నన్ను రుజువు అయిపోయింది. అంతమంది నా మీద అక్కుసగా ఉండేవాళ్ళు ఇప్పుడేమంటారు? దువ్వాడ శ్రీనివాస్ ఏం మాట్లాడతాడు ఇప్పుడు? తలకాయ ఏడబెట్టుకుంటాడు. బిగ్ బాస్ సపోర్ట్ చేయాలి, తలకాయ ఏడబెట్టుకుంటారు. అది అది ఒక హీన సంస్కృతి. ఆ హీన సంస్కృతిని ఏమండి, అన్నా చెల్లెలు కాదు, అక్కా చెల్లెలు కాదు, భార్యాభర్తలు కాదు,
మంచి యువకులుగా ఉన్నోళ్ళు ఒక 50 మంది తీసుకెళ్ళి ఒక ఉమ్. గుహలో పడేసి ఉమ్. 100 రోజుల పాటు మీ రోజులు తినని వదిలిపెడితే వాళ్ళు ఊరుకుంటారండి? అవునండి. వాళ్ళు తప్పులు పనులు చేయరా? అవును. ఉమ్. దాన్ని నేను అదే చూపించా. ఉమ్. లేదు అంతా కెమెరా పెట్టడం మేమంతా చాలా జాగ్రత్త చేసామంటే అటు కూడా 24 అవర్స్ లైవ్ పెట్టండి అన్న. ఉమ్. 24 అవర్స్ లైవ్ పెట్టండి. నేనేం లేదు. మాట్లాడలేక ఉమ్. పెట్టలే. సెలెక్టర్‌గా పెట్టారు తప్ప పెట్టలే. ఉమ్. అందులో కూడా బయటపడ్డాయి. గర్భం దాల్చిన సంఘటనలు బయటపడ్డాయి. ఉమ్. వాళ్ళు మొగుడు పెళ్ళాం తగ్గువచ్చి విడాకులు తీసిన ఘటనలున్నాయి. ఉమ్. ఇట్లాంటివి ఉన్నాయి. అన్నీ అవును. ప్రూవ్ అయినాయి. అవునండి. అందువల్ల అది చెడు సంస్కృతిని భారతదేశంలో చొప్పించడానికి ప్రయత్నిస్తారు. ఇది ఉమ్. కరెక్ట్ కాదు. దాన్ని బ్యాన్ చేయమని చెప్పి కోరాను. నేను ఫస్టు సజ్జనార్ ఉన్నప్పుడు కేసు పెట్టా. ఉమ్. ఆయన 2 రోజుల తర్వాత నేనేమి చేయలేను. నువ్వు కోర్టుకు పో అన్నాడు. ఉమ్. దిగువ కోర్టుకు పోయా. ఉమ్. దాన్ని కొట్టేసింది ఒక ఉమ్. లేడీ. జిల్లా కోర్టుకు పోయా. ఉమ్. వాళ్ళు కొట్టేశారు. ఉమ్. రాష్ట్ర హైకోర్టుకు పోయినా. ఉమ్. పోయేటప్పుడు ఇంట్లో పెండింగ్ వచ్చి కోవిడ్ వచ్చి పెండింగ్ పడిపోయింది. ఉమ్. అది పెండింగ్ పడి ఇప్పుడు మళ్ళీ కేసు రివైజ్ వస్తా ఉంది. ఓకే అండి. ఉమ్. అంటే బలమైనటువంటి బిగ్ బాస్ ఉమ్. సెంట్రల్ గవర్నమెంట్ కొనగల శక్తి ఉండేవాళ్ళు ఉమ్. మరి ఏం చేస్తారో తెలియదు. ఎంత కష్టపడినా అది బెంచ్ పైకి రానికుండా జాగ్రత్త చేస్తారు. అయితే ఇంకా పెండింగ్‌లో ఉంది ఆ కేసు. ఎప్పుడో ఒకసారి వస్తది. ఉమ్. అట్లా నేను కోర్టు ద్వారా ఫైట్ చేస్తున్నా. పొలిటికల్‌గా ఫైట్ చేస్తున్నా. ఉమ్. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నా. అవునండి. అంటే ఈ ప్రజలు కూడా కోరిక అలా అంటే వాళ్ళ సంగతి కాకుండా బయటోళ్ళు ఏం చేస్తారో తెలుసుకొని ఉంటుందండి వాళ్ళ ఇప్పుడు మనస్తత్వం. చెడు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. కరెక్ట్ అండి. మంచి అట్రాక్ట్ కారు. చెడుకి అట్రాక్ట్ అవుతారు. ఉమ్. అది సినిమాలో చూస్తాం, బయట చూస్తున్నాం. సందేశాత్మక సినిమాలు ఎంతమంది చూస్తారు? ఉమ్. ఎర్రచంద్ర స్మగ్లింగ్ సినిమా ఎంతమంది చూస్తున్నారు? అవునండి. స్మగ్లింగ్ సినిమా ఎక్కువ చూస్తారు. ఎక్కువ చూస్తారు. సందేశాత్మక సినిమా ఎక్కువ చూడరు. చూడరండి. అది దట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ది డే వేస్. ఇప్పుడు ప్రజల వీక్‌నెస్ ఉపయోగించుకొని దాన్ని క్యాష్ చేసుకొని ప్రయత్నిస్తారు. సో రీసెంట్‌గా తెలంగాణలో ఒక సమ్మిట్ జరిగిందండి. తెలంగాణ రేజింగ్ సమ్మిట్ అని. గ్లోబల్. గ్లోబల్ సమ్మిట్. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా ఇవాళ ఓపెన్ చేశారండి. అది ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ గూగుల్ గాని ఇవన్నీ కూడా. అంటే ఇదివరకు లేని టెక్నాలజీ అంతా కూడా ఇప్పుడు 2 స్టేట్‌లో వస్తున్నాయండి. మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఫ్యూచర్ ఉందంటారా 2 స్టేట్‌లకి? ఫ్యూచర్ ఉంటుంది. అయితే నేను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ అనేది దానికి క్లైమేటిక్ అనుకూలమైన పరిస్థితి. ల్యాండ్ అందుబాటులో ఉంటుంది. జనం కూడా మంచోళ్ళే. ఇది పారిశ్రామిక అభివృద్ధి కావడానికి ఉపయోగపడేటువంటి మౌలిక సదుపాయాలకి అనుకూలమైన ప్లేస్ ఇది. హైదరాబాద్, తెలంగాణ మీదుగా. అది రేవంత్ రెడ్డి యువకుడు కాబట్టి యాక్టివ్‌గా అందరం మొబిలైజ్ చేసుకొని సక్సెస్ చేయించాడు. దాదాపు 5.57 6 lakhs crores పెట్టుబడి అని చెప్పాడు. దాన్ని ఫిల్టర్ చేస్తే కనీసం 3 లక్షల కోట్లు వస్తది కదా! అంబిషియస్‌గా పెట్టినా ఆచరణలో కనీసం ఫిల్టర్ చేస్తే 3 లక్షల కోట్లు రావచ్చు. మంచిదే. అయితే తెలంగాణ 100 కిలోమీటర్లు దాటిన తర్వాత మీరు చూడొచ్చు ఎంత పావర్టీ ఉంటుందో తెలంగాణ గ్రామాలలో. చాలా బ్యాక్వర్డ్. ఏమంటుంటే మంచి అన్నం తినలేకపోతున్నారు. అట్లాంటప్పుడు గ్రామీణ ప్రాంత అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి కూడా దృష్టిలో పెట్టుకొని కానీ సమన్వయం చేస్తే సక్సెస్ అవుతాడు. కేవలం పారిశ్రామిక మెరిసే బంగారం అంతా మెరిసేదంతా బంగారం అనుకుంటే మాత్రం ప్రమాదం వస్తుంది. అది సమన్వయం చేసుకుంటే మాత్రం ఆయన పెట్టాడు. విద్యకు సంబంధించి సపరేట్‌గా పెట్టాడు. రూరల్‌గా పెట్టాడు. పారిశ్రామిక పెట్టాడు. అంతవరకు బాగానే ఉంది. ఇట్స్ ఎ గుడ్ ఎఫర్ట్. అంటే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యవసాయం గురించి ఆయన కాన్సెప్ట్ లేదు. వ్యవసాయం, ఇరిగేషన్ పైన ఆయన పెద్ద మొదటి నుంచి కూడా అంత పెద్ద లేదు. ఎప్పుడైనా హైటెక్, హై మోడలు, బిల్ క్లింటరు అట్లా ఆ మోడల్లో పోతున్నాడు. ఇప్పుడు కూడా ఎక్కువ ట్రైబే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇప్పుడు విశాఖపట్నం కానీ ఇదంతా చూస్తుంటే గ్రామీణ ప్రాంతం వ్యవసాయ కూలీలు, రైతులు, విద్యార్థులు, విద్యా వ్యవస్థ వాటిని సమన్వయం చేసుకోకుండా కేవలం ఏఐ అని ఇంకోటని మొదలు పెడితే మళ్ళీ బ్యాలెన్స్ ఇటు మైనస్ అంటే ఇటు ప్లస్ అవుతుంది. మళ్ళీ అండర్స్ట్ వస్తుంది ప్రజల్లో. ఆ విషయం జాగ్రత్త తీసుకోవాలా. కొంచెం చంద్రబాబు నాయుడు ఆయన గురించి బయట వాళ్ళు చెప్పుకుంటే బాగుంటుంది కానీ ఆయన గురించి ఆయనే చెప్పుకుంటుంటాడు. ఇది మనం సెల్ఫ్ డబ్బా అంటుంటాం. అవునవునండి. అది ఇప్పుడు నువ్వు చేసే పనులు బయట వాళ్ళు చెప్పుకుంటే నీకు మంచిది కానీ నేను ఇది చేశాను చెప్పి గుడ్లు కొట్టుకుంటుంటే అది మంచి పని కూడా పెద్ద పట్టించుకోరు. అది ఆయన కొంచెం అతిగా అది సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే మనకు తెలియదు అనుకోండి. నా ఉద్దేశం అది. తర్వాత ఆయన
అంబిషియస్గా చేసేటువంటి వాటిని కూడా కాస్ట్లీ భూములు ఇచ్చేస్తున్నాడు. ఏది 90 పైసలకు ల్యాండ్, కాస్ట్లీ ల్యాండ్. మరి అటువంటి అంత ల్యాండ్ ఇచ్చినప్పుడు దానికి తగ్గ ప్రయోజనం ఉందా లేదా చూడాలా. అవునండి. అంత కాస్ట్ ల్యాండ్ ఆయనకి ఇచ్చినప్పుడు దాని ద్వారా రాష్ట్రానికి ఎంత ప్రయోజనం, ఉద్యోగులకు ఎంత వస్తుంది, రాష్ట్ర ఆదాయం ఎంత పెరుగుతుంది, అది చూడడం లేదు. మేము లెక్కలు వేస్తే దాదాపు 90,000 ఎకరాలకు పైన ఇచ్చేసి ఉన్నాడు కాస్ట్లీయెస్ట్. మరి ఆ ప్రకారం ఆయన పెట్టుబడులు ఎంత వస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఎంత చేసినా కూడా వాళ్ళు తీసుకుంటారు, చాలామంది కాంపౌండ్ వేస్తారు, వదిలిపెట్టిపోతుంటారు. రేట్లు పెరిగిన తర్వాత దాన్ని అమ్మేసుకుంటుంటారు. అట్లాంటి ప్రమాదం కూడా ఉంది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని మా ఉద్దేశం.